హలో ఎవ్రీవన్, మీకు టేస్టీగా చాలా సింపుల్గా మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు సింపుల్ రెసిపీ చెప్తాను, ఫాలో అయిపోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక రుచికి సరిపోయేంత ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇది కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లోకి 2 ఇంచుల చింతపండు, కాస్త వాటర్ వేసి మసాలాని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లాగా చేసుకున్న మసాలాని వంకాయకి 4 ఘాట్లు పెట్టుకొని స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి అన్ని వంకాయలకి. నేను జస్ట్ 1/2 కేజీ వంకాయలతో మాత్రమే నేను మసాలా కర్రీ చేస్తున్నాను కాబట్టి 2 ఇంచెస్ చింతపండు అని చెప్పాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది కాస్త ఫ్రై అవ్వగానే దీంట్లోకి పుదీనా అండ్ కాస్త కరివేపాకు, 3 ఇలాచీలు, 3 లవంగాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఆయిల్లో ఫ్రై అవుతూనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే వగరుగా ఉంటుంది. ఇవైతే ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి. స్టఫింగ్ చేసేటప్పుడు మిగిలిపోయిన మసాలాను కూడా ఇందులోనే వేసేసుకుందాం. అండ్ కొన్ని వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నారనుకో, వేడి వేడి మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి, మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది అండ్ మసాలా కూడా ముక్కకి చాలా బాగా పట్టుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.